ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మన మధ్య ఉన్న సజీవుడయ్యున్న దేవాది దేవునికి నిండైన వందనాలు. మరి కూడి ఉన్న నా సహోదరి సహోదరులకు మరి అంత మాత్రమే కాదు ప్రియులారా, మరి దైవజనురాండ్లు మన మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండైన వందనాలు ప్రియులారా. మరి ఈ దినము మనము దేవాది దేవునిలో ఈ విధముగా ఆనందిస్తున్నాము అనంటే అది ఎవరి కృప ప్రియులారా? మన తండ్రి అయిన మన మధ్య అధ్యక్షతగా ఉన్న మన దేవాది దేవుని యొక్క కృప. ఆయన కృప ద్వారానే ఈ దినము మనము ఇక్కడ ఉండి ఉన్నాము కదా. మరి విశ్వసించినట్లయితే మనమందరము కూడా ఆయనలో ఎంతో సంతోషంగా ఆనందంగా మరి ఈ దినమును చూడక ఎందరో గతించారు కదా. మరి నిన్ను నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నారు? ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన్ని మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఆయన చిత్తానుసారముగా మనము ముందుకు వెళ్ళుటకు ప్రియులారా. మరి ఆ విధముగా ఆయన చిత్తానుసారముగా, ఆయన ఆజ్ఞానుసారముగా మనం ఉండుటకు ఈ మేలుకరమైన ఈ దినమును, ఈ క్షణమును దేవుడు ఇచ్చినందుకు మనము వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనలో ఆనందముతో సంతోషముతో క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా అట్టి విధముగా వాక్కు కొరకు మనము ఎదురు చూస్తున్నాం కదా. మరి ఆ విధమైన ఈ సంతోషకరమైన దినమును దేవుడిచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన. ఏ పాటి దానను ఆయన వస్త్ర చెంగును సైతం ముట్టుకున్నట్టుకు నాకు అర్హత లేదు, కానీ ఇటువంటి ఆధిక్యతను దేవుడిచ్చినందుకు నేను ప్రతి సమస్తమును ఆయనకి అప్పచెప్పుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రియులారా. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నీకు అసాధ్యమైనది లేదయ్యా. ఇదిగో నా తండ్రి, నీ కృప చేత, నీ మేలుల చేత ఈ దినమునిచ్చారు ప్రభా. నీలో ఆనందించే భాగ్యమును ప్రభా మీరు చేయండి ఉన్నారు. అందుకు మీకు వందనములు స్తోత్రములు అయా. మేము ఎందరమై ఉన్నా కూడా నాన్న అయా, చిన్న మందగా ఉన్నాం, కానీ మీరు మా మధ్య అధ్యక్షతగా ఉన్నారు కదా ప్రభా. అందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రములు నాన్న. ఏ పాటి దానను నిల్చుంటుని నేను ఆ పాత్రురాలిని ప్రభా. అయినను నీ కృప చేత ప్రభా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. విత్తబడుతున్న వాక్కు నా తండ్రి ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. నా ప్రతి ఒక్క అవిధేయత, నా కంటి చూపు, నా నోటి మాట, నా హృదయ ఆలోచనల ద్వారా నేను చేసిన సమస్త అపరాధమును ప్రభా నీ అందు నేను కప్పుకొనుక అయా ఒప్పుకుంటున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించి నీ కృప నా పైన క్రమ్మరించమని ప్రభా. అయా మరి వాక్కు కొరకు ఎందరినైతే మీరు సిద్ధపరిచారో అట్టి బిడ్డలను మాత్రమే మీరు నడిపించమని, పరిశుద్ధాత్మ మీరు మాకు తోడుగా ఉండమని, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీరు ఈలవేసి పిలవమని ప్రభా. మనుషులకు ఘనత కాదు కానీ తండ్రివైన దేవా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థన పాసానికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. సహాయకుడా, సహాయము దయచేయండి ప్రభా. నీ సహాయం లేని తండ్రి మేము ఒక్క క్షణము కూడా అయా, ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేము నాన్న. ఈ క్షణమునిచ్చావు, నీకు వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రియులారా. సహాయకుడా, సహాయం దయచేయండి తండ్రి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 23వ వచనం మనం చూసుకుందాం ప్రియులారా. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం మనం చూసుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మదగినవాడు గనక అలాగు చేయును. ఎవరు ప్రియులారా? మనల్ని పిలిచిన వారు ఎవరు? సజీవుడు, నమ్మదగినవాడు, యుగయుగములకు స్తోత్రార్హుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన మాత్రమే
ఈ భూమి ఆకాశములను సర్వమును నిన్ను నన్ను సకల ఈ జలచర సకల సృష్టిని నిన్ను నన్ను ఆయన స్వరూపంలో సృజించింది ఎవరు బిడ్డ? ఎవరు? మిమ్మును పిలుచువాడు నమ్మదగినవాడు గనక. ఆయన నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యము లేదు ప్రియ బిడ్డ. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. నీ పట్ల నా పట్ల ఎన్నో ఎన్నో మెండైన దీవెనలు మనము అడిగితే మనము పొందుకునేవారిగా ఇచ్చేవారిగా ఆయన అనేక మేలులను ఆయన స్వాస్థ్యమును మన కొరకు అందించుటకు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు? నువ్వు నేను ఆశతో అడిగినప్పుడు. మరి నువ్వు నేను ఆశతో అడిగి మన సజీవుడై ఉన్న దేవుడు ఇచ్చే ఆ స్వాస్యమును పొందుకునేవారిగా ఉంటున్నామా? మరి నా మట్టుకైతే నేను చెప్పగలను, అవును, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆనందము మనలో ఈ విధముగా ఏలుబడి చేస్తుంది అంటే ప్రతి దినము కూడా ఆయనలో మనము ఆనందిస్తున్నాము అని అంటే ఈ సమస్తము కూడా ఏంటి ప్రియ బిడ్డలారా? ఆయన దాచి ఉంచిన స్వాస్యము. ఎందుకు? ఈ లోకపోకడ ఆయా చింతలను బట్టి, ఆయా విచారాలను బట్టి ఈ లోకము ఎటు వెళుతుందో, రేపటి దినమున నా పరిస్థితి ఏంటో, ఈ రానయ్యున్న దినములలో మరి నేను ఏ విధముగా ఉంటానో, ఏ విధముగా ఇంకా నేను ఒక డెవలప్మెంట్లోకి నేను రావాలి అనే ఆలోచనలో ఈ లోకమంతయు ఉంది కదా ప్రియబిడ్డ. మరి నువ్వు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఎందుకో తెలుసా? మనం ఈ లోకమునకు ప్రత్యేకపరచబడిన జనాంగముగా మనము ఉన్నాము గనక, ఆయనలో ఆనందిస్తున్నాము కనుక, అడిగిన మేలులన్నీ నువ్వు నేను పొందుకుంటున్నాము కనుకనే నువ్వు నేను ఇక్కడ ఇండి ఉన్నాం ప్రియులారా. అయితే చూడండి, ఈ దినము మన మూల వాక్కు మరి ఇక్కడ చూడండి ప్రియులారా, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును. ఎవరు? మన దేవుడు ఎవరు ప్రియులారా? సమాధానకర్త. మనం మరి అందరితోటి మనం సమాధానం కలిగి ఉండి ఉన్నామా? నీ శత్రువుతో సహితము కూడా నువ్వు సమాధాన పడుతున్నావా? నేను సమాధాన పడుతున్నానా? ఆయన ఎవరంట? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టకరమైన వాక్కు. ఆయన ఇప్పుడు ఎవరు మన పైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? ఎవరు? మీ తల్లినా, మీ తండ్రినా, నీ భర్తనా, నీ భార్యనా, నీ బంధుమిత్రులా, నీ ప్రియ స్నేహితులా? కాదు ప్రియ బిడ్డ, కాదు. ఎవరు? సమాధానకర్తయగు దేవుడే మనల్ని పరిశుద్ధపరచువాడు. అంత మాత్రమే కాదు, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను. మనం ఏ విధముగా ఉండాలంట? నిందారహితముగా. ఆ బుద్ధిగల కన్యకలు ఏ విధముగా అయితే వారి దివిటీలలో ఆ నూనెను సిద్ధపరచుకొని సిద్ధముగా ఉన్నారో, ఎటువంటి మలినము, ఎటువంటి నింద, ఎటువంటిది లేకుండా వారు ఏ విధముగా సిద్ధపాటుగా ఉన్నారో ఆ విధముగా మరి ప్రభువు రాకడయప్పుడు క్రీస్తు రాకడయప్పుడు యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవుడు కాపాడుతున్నాడు ప్రియబిడ్డ మనల్ని. ఆ విధముగా రాకడకు దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్న దేవుడు. అయితే మనల్ని పిలిచిన దేవుడు ఎవరు? సజీవుడు. అటువంటి సజీవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండట ఎంత సంతోషము కదా. మన జీవితంలో ఎంత ఆనందమును మనము ఈ విధముగా ఆనందంగా ఉన్నామంటే అంతటి ఆనందము ఎవరి వలన సాధ్యమవుతుంది ప్రియులారా? నిజముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో, పరిశుద్ధాత్మలో ఆనందించు వారికి మాత్రమే ఈ ఆనందము దేవుని పిల్లలుగా మనకుంది కదా ప్రియులారా. మరి ఆ విధముగా ఎప్పటికీ కూడా సమాధానకర్తయగు దేవుని యందు మనము ఆనందించే వారిగా ఉండాలని, ఆయన ప్రతిదీ కూడా మన మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుచున్నది. అన్నీ కూడా సమస్తము కూడా మన జీవితంలో మేలు చేయుటకు ఆయన ఏం చేస్తారంట?
ప్రార్థన కూడా చేస్తారు కదా. ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో నీకంటే ముందుగా ఆ ఆత్మ తానే మన పక్షముగా యుద్ధము చేయవాడు, ప్రార్థన చేయవాడు, మనకి తోడుగా ఉండేవాడు, సమస్తము ఆయనే, సమాధానకర్త అయిన మన తండ్రి. అయితే ఇంకొక శ్రేష్టకరమైన వాక్కుతో దేవుడు ఈ దినము మనల్ని దర్శించుటకు సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. మరి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10, 11, 12 ఇంకా కింద వచనాలు మనం చూసుకున్నట్లయితే, సహాయకుడా సహాయం దయచేయండి తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ చూడండి ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టకరమైన వాక్కులు. ఇంకా కింద వచనం చూసుకున్నట్లయితే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తమలో తాము నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని, ఎవరి మహిమకు? తండ్రి మహిమకు కీర్తి కనుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టకరమైన మాటలు. ఇంకిక్కడ కింద వచనాల్లో చూసుకున్నట్లయితే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎవరి చిత్తము చొప్పున? మన తండ్రి చిత్తము చొప్పున, మన తండ్రి నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తున్నాడంట. ఇక్కడ చూడండి ప్రియులారా, పై వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఆయన దయా సంకల్పము చొప్పున సమస్తము కూడా మనకి తెలియచెప్పి ఏ విధముగా నువ్వు నేను ఆయనలో ముందుకు వెళ్ళాలి, ఏ విధముగా నీ పట్ల నా పట్ల ఆయన గొప్పనైన ప్రణాళిక దేని కొరకు? తండ్రి యొక్క మహిమార్థము కొరకు, తండ్రికి మహిమ కలిగే విధముగా, కీర్తనీయులుగా మనము ఉండే విధముగా, తండ్రి నామ మహిమార్థమై మనము ముందుకు వెళ్ళే విధముగా ఆయన సంకల్పమును బట్టి సమస్తమును కూడా ఆయన చిత్తానుసారముగా ఆయన జరిగిస్తున్నారు పిల్లరా. ఇదంతా దేని వలన జరుగుతుంది? ఆయన యొక్క నిర్ణయము చొప్పున సమస్తము కూడా జరిగించుచున్నాడు. అయితే మనం అనుకుంటాము, మనము ఏదో యాదృచ్ఛితంగా ఇక్కడికి వచ్చామని అనుకుంటాం. కానీ ప్రియబిడా, దేవుడు చెబుతున్న మాట, నీ పట్ల నేను గొప్పనైన ప్రణాళిక కలిగి ఉన్నాను. అది ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడంట దేవుడు? గొప్పనైన ప్రణాళిక. మరి వాక్య ధ్యానంలో ఈ వాక్యాంశంలోనే చూద్దామా ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట. మరి వాక్యమే దేవుడై ఉన్నారు కనుక చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 6వ వచనం చివరిలో ఉంటుంది. చూడండి ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేని చేత? ప్రేమ చేత. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టకరమైన మరి ఈ వాక్కు చూడండి. నీ పట్ల నా పట్ల ఉన్న ప్రణాళిక అది ఎప్పటిది? ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్తానుసారముగా, వాక్యానుసారముగా ఆయన సంకల్పమును నెరవేర్చే బిడ్డలుగా, ఆయన యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించే మరి తెప్పించే బిడ్డలుగా ఆయన యొక్క ప్రణాళిక ఎప్పటిదంట? ఇప్పటిది అప్పటిది కాదు, కానీ జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నీపైన నాపైన తన ప్రేమ చేత మరి ఆయన గొప్పనైన ప్రణాళికను నీ కొరకు నా కొరకు మరి వేసి ఉన్న దేవుడు ప్రియులారా. అయితే మనం ఇక్కడ యాదృచ్ఛితంగా మనం వచ్చామా ప్రియులారా? మనం చిన్న మందిగా ఉన్నా కూడా మనము యాదృచ్ఛితంగా ఇక్కడికి రాలేదు, కానీ ప్రభువు మన మధ్య ఉన్నారు. ప్రభువు అధ్యక్షతగా ఉండి నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రియబిడ, సమాధానకర్త అయిన దేవుణ్ణి నేను తోడుగా ఉన్నాను కదా, సమస్తము
నీకు సమకూడి మేలుకై జరుగుచున్నదని నేను ఇచ్చువాడని నమ్మదగిన వాడను కదా అని దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ చూడండి, మరి ఇంకొక శ్రేష్టకరమైన వాక్కుతోటి దేవుడు మనల్ని దర్శించనయుండి ఉన్నారు. అయితే మరి జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను నన్ను తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కదా. అయితే మరి మనము దేని యందు మనము అతిశయపడే వారిగా ఉండాలి? ప్రభువు తన చిత్తానుసారముగా మనల్ని నడిపిస్తున్నారు. ఆయన ప్రణాళికానుసారముగా ప్రతి ఇరుకు మార్గమును సరళము చేసి నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు కదా. మరి అటువంటి గొప్పనైన ప్రణాళిక దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న దేవుడు కదా. మరి తండ్రి యందు మనము దేని యందు మనం అతిశయపడే వారిగా ఉండాలి అంటే తండ్రి యందు, దేవుని యందు మనము అతిశయించే వారిగా మనం ఉండాలని, సంతోషించే వారిగా ఉండాలని దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నారు. చూద్దాం ప్రియులారా, వాక్య లేఖనముల ప్రకారము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రియులారా, ఆ కింద వచనంలో చూడండి ప్రియులారా ఉంటుంది, ఎవరిని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలంట. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు అతిశయపడకూడదు. ఇక్కడ చూడండి ప్రియులారా, అతిశయపడుట నాకు దూరమగునుగాక అంటే మనలో మనము ఒక నిర్ణయము, ఏం తీసుకోవాలి? మనకి దేవునికి మధ్య ఉన్న సాంగత్యం ఏంటి? ఒక ద్రాక్షవల్లి తీగకు అంటు కట్టబడిన విధముగా అటువంటి సాంగత్యము కదా మన తండ్రికి నాకు నీకు, ఒక తండ్రికి కుమారుడిగా, ఒక తండ్రికి కుమార్తెగా నీకు మన తండ్రికి మధ్య ఉన్న సాంగత్యం ఎట్టిది? ఎంతో గొప్పనైనది. అటువంటి గొప్పనైన మరి సాంగత్యము కలిగి ఉన్న నువ్వు నేను ఒక వడంబడిక మనము చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? ప్రభువునందు మాత్రమే మనము ఆనందించిన, అతిశయించిన ఏదైనా సమస్తము కూడా దేని యందు మనము ఆనందించే వారిగా ఉండాలి. ఈ లోకమునందా, ఈ లోక పోకడల యందా, ఈ లోకము ఏ విధముగా వెళ్తుందో దాన్ని బట్టి మనము వెళ్ళేవారిగానా కాదు కదా. మరి కీర్తనలు 1వ అధ్యాయము మనకందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనకందరికీ తెలిసిన వచనాలు ప్రియులారా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చుట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు